ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 5వ వచనం. They that sow in tears shall reap in joy. The book of Psalms chapter 126 verses 5. Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, భక్తుడైనటువంటి దావీదు తాను కన్నీళ్లను విడుస్తూ ఉన్నాడు. ఎంతగానో దేవునికి రోధిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసంతోనూ పట్టుదల కలిగి ఆయనను విడవకుండా ఆయన ఎడల గోజాడుతూ ఆ యొక్క ప్రార్థనను దేవుడికి తెలియచేస్తున్నాడండి. చూడండి, దేవుడు మరి తన యొక్క కన్నీళ్లను తుడుచుచు తన జీవితంలో కూడా సంతోషముతోనూ ఆనందముతోనూ దావీదు జీవితంలో దేవుడు నింపి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. కన్నీళ్లను విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటను కోస్తారని దేవుడు తెలియచేస్తున్నాడు. మరి మన జీవితంలో మనకున్న శ్రమలను బట్టి, మనకున్నటువంటి కుటుంబ పరిస్థితులు, ఇబ్బందులు బట్టి, ఇరుకులను బట్టి మనం ప్రార్థిస్తూ ఉండాలి, విజ్ఞాపన కలిగి ఉండాలి. ప్రతి విషయంలో ప్రార్థించే ఆ యొక్క కృప మనం పొందుకోవాలండి. ప్రార్థన మన జీవితంలో లేకపోతే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఎన్నో కలహాలు, ఎన్నో గొడవలు, మనశ్శాంతి లేని జీవితాలు ఉంటాయండి. కనుకనే మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా సమాధానమును, నెమ్మదిని, అద్భుతమైన కార్యములను, మేలులను, ఉపకారములను దేవుడు మన జీవితంలో జరిగించగలడు. మనము కూడా సంతోషగానములతో పంటను కోస్తాం. మన కుటుంబం సమాధానంగా ఉంటుంది, కుటుంబంలో ఎన్నో మేలులు జరుగుతాయి. దేవుడు మనలను ఒక మంచి ఉన్నత స్థానంలో దేవుడు నిలబెడతాడండి. కనుక దేవుని ఎడల నిజమైన భయభక్తులు కలిగి ఉండాలి. ఆ యొక్క దేవుని యొక్క నీతి, యథార్థతను, మంచితనమును, ప్రేమను మనం కలిగి ఉంటే మరి మన జీవితంలో ఆ యొక్క దేవుని యొక్క మంచి గుణలక్షణాలని మన జీవితంలో నెరవేర్చుకోవాలి. మనం ప్రార్థించే విషయంలో విశ్వాసముతోనూ దేవునిని అడగాలి. కనుక దేవుని కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ దేవా నీ యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మాతో తెలియజేశావు. అందును బట్టి స్తోత్రాలు. ప్రభా, ఎందరైతే కన్నీళ్లను విడుస్తూ ఉన్నారో ప్రభా, వారి జీవితాలలో సంతోష గానాలతో పంటను కోసే కృప దయచేయండి. ఆశీర్వాదాలతోనూ, ఆనందాలతోనూ, శాంతి సమాధానంతోనూ, నెమ్మదితోనూ ప్రభా ప్రేమ కలిగి జీవించే కుటుంబాలుగాను ప్రభా నీ ఎడల పొందుకున్నటువంటి ఆ యొక్క ప్రేమ జాలిని ప్రభా నీ యొక్క నీతిని, యథార్థతను కాపాడుకునే కృపా కాపుదల మా హృదయంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండే ఆ యొక్క గొప్ప భాగ్యమును మాకు నీ వాక్యం ఇచ్చిన వారందరికీ దయచేయమని యేసయ్య నామమున వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.